నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముగిసిన ఏపీ కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్ విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరమన్న లోకేష్ ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని వ్యాఖ్య దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ మౌలిక వసతులు వంటి విషయాలపై ఆలయ అధికారులతో సమీక్ష ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయం ఏపీలో విస్తారంగా కొనసాగుతున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిక రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువుపై చర్చ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ముగిసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం దాదాపు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది ఉచిత ఇసుక విధానం జీవోకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది పౌర సరఫరాల శాఖ ఇటీవల తీసుకున్న 2,000 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి రాటిఫికేషన్కు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది టేబుల్ అజెండాగా మరికొన్ని అంశాలపైన కేబినెట్ చర్చించింది అధికారంలోకి వచ్చే 2 నెలలు గడిచిన దృష్ట్యా పనితీరుపైన కేబినెట్లో సమీక్షించారు ప్రజల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ పైన సమావేశంలో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు ఈ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులతో రాజకీయ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు ఉచిత ఇసుక విధానంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని చెడ్డ పేరు తీసుకురావద్దని తెలిపారు అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్లన్నీ అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు తెలిపారు డంప్యార్డులో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని తెలియజేశారు వచ్చే 3 నెలల్లో 1 కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని చెప్పారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని లోకేష్ ప్రస్తావించారు ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మీడియా ప్రతినిధుల్ని ఉద్దేశిస్తూ వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధుల్ని అరే ఒరే అంటూ మాట్లాడారు విజయసాయిరెడ్డి వాడిన పదజాలంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి గారు మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉందని లోకేష్ తెలిపారు మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు తాను మంచి మర్యాదల గురించి చెప్పవలసిన అవసరం లేదని అన్నారు మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని విమర్శించారు 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష ప్రవర్తన అవినీతి అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ5 సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషై పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంట్రా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ మౌలిక వసతులు వంటి విషయాలపై ఈవో రామారావు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై దేవస్థానం ఈవో రామారావు ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు దుర్గగుడిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక అవసరమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రూపొందించారని, అయినా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక పరిస్థితిపై మరొకసారి రివ్యూ చేస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో ఈవో రామారావుతో పాటు దేవస్థానం, ఇంజనీరింగ్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్, వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శనం డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తాం. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు కోరారు. ముఖ్యంగా జిల్లాలో ఒక 7-8 సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమైనటువంటిది గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళనకి చంద్రబాబు నాయుడు గారు పెదనందిపాడు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ గుంటూరు ఛానల్కి సంబంధించి గుంటూరు ఛానల్ని పర్చూరు దాకా పొడిగిస్తే 50,000 ఎకరాలకి సాగునీరు తాగునీరు అందుద్ది. 2 లక్షల దానికి సుమారుగా 270 కోట్ల రూపాయలు కేటాయిస్తే 50,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు వస్తుంది. దానికి అనేక సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మేము దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి నిమ్మరసం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. కానీ దాని మీద ఇంతవరకు నిధులు కేటాయించలేదు. మేము కోరేది ఏంటంటే కొత్త ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2021 అక్టోబర్ 14న సుభాష్ను తాను పెళ్లి చేసుకున్నానని చెప్పిన శాంతి, సుభాష్ ద్వారానే తనకు బిడ్డ పుట్టాడని చెప్పిన శాంతి, కావాలని తన మొదటి భర్త మదన్ తనపై బురద చల్లేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపాటు. తాను గర్భంతో ఉన్నప్పటి నుంచి బిడ్డ బారసాల వరకు రెండో భర్తతో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. దుర్గగుడిలో సైతం రెండో భర్త సుభాష్ తో పూజా కార్యక్రమాలు నిర్వహించిన శాంతి, గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు, జీవో 590 రద్దు చేయవలసిందేనని సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని కోరారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ పేదవాళ్ల లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అన్యాక్రాంతమైన భూములు వెనక్కి తీసుకుని పేదలకు ఇవ్వాలని కోరారు.
ఆదానికి చట్టవిరుద్ధంగా కేటాయించిన భూములు కూడా అందులో ఉన్నాయి. గత 5 ఏళ్లలో SEZ పేరిట తీసుకున్న భూములలో పరిశ్రమలు రాలేదు. ఇన్వెస్టర్ కారిడార్ SEZలకు ఇచ్చిన భూములు 5 ఏళ్లు పైబడినవి పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ చెల్లదు. జీవో 590 రద్దు చేయాలని డిమాండ్ చేసి ఆయన 2014-19 తరహాలో పంటల బీమా పథకం వలన రైతులకు న్యాయం జరగదు అని అన్నారు. డబ్బు భూములు ఉన్నాయి సత్యసాయి జిల్లాలో. ఇటువంటి కొన్ని వేల ఎకరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో చాలా పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైనవి. ఈ భూములన్నిటిని కూడా 5 సంవత్సరాలు దాటి పరిశ్రమలు పెట్టకుండా ఉన్నటువంటి SEZ ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇచ్చిన భూములన్నీ వెనక్కి తీసుకొని ఇవన్నీ కూడా పేదలకి పంచాలి. 2.5 ఎకరా మాగానే 5 ఎకరాల మెట్ట లోబడి ఉన్నటువంటి పేద రైతులను మినహాయించి ఆ పైన అక్రమంగా కొనుగోలు చేసినటువంటి భూములన్నీ వాళ్ళ సొంత భూములు అన్నీ ఎవరు తీసుకున్నా సరే, చేపల చెరువు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అక్రమంగా అసైన్ ల్యాండ్స్, చేపల చెరువులు, పెద్ద పెద్ద పలుకుబడి కలిగిన పెత్తందారులు, మాజీ IAS IPS అధికారులు, మంత్రులు వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల మీద ఈరోజు పోరాటాలు నడుస్తా ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు 80% వాటా కలిగి ఉన్న బీమా ఇచ్చే ప్రభుత్వం తీసుకునేది ప్రైవేటు కంపెనీలని, రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఉచిత ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టాలని కోరారు. ఇక స్మార్ట్ మీటర్లు అన్ని తీసివేయాలని మా డిమాండ్ అని అన్నారు. ఢిల్లీకి 2వ సారి వెళ్తున్న చంద్రబాబు రాష్ట్ర విభజన హామీలు, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై క్లారిటీ తీసుకోవాలని CPM AP కార్యదర్శి వి శ్రీనివాసరావు సూచించారు. పేదల పోరాటాలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో కేసులు నలుగుతానే ఇంతవరకు న్యాయం లభించలేదు. అందుకని ఈ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి స్వాధీనం చేయాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తాను అని చెప్పని. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గుజరాత్ తరహాలో తీసుకొస్తే సరిపోదు. ఎందుకంటే గుజరాత్లోని కొన్ని వేల ఎకరాలు పేద రైతుల భూములు లాక్కుంటే అంబానీకి ఇచ్చిన 4,000 ఎకరాలని రైతులు పోరాడి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు నిన్న మీరు చూస్తుంటే నిన్ననే గుజరాత్ దీని మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 12 సంవత్సరాలు 2005 నుంచి గత ప్రభుత్వంలో ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండుగా చీల్చి అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలపై జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు ఆరోపించారు. మా 2 శాఖలను ఒకటిగా చేయాలని మంత్రి లోకేష్ ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశామని చెప్పారు. త్వరలోనే మా 2 శాఖలను ఒకటిగా చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జేఏసీ జనరల్ సెక్రటరీ నరసింహులు గాంధీనగర్లోని NGO హోం నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికే మోడల్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని కితాబిచ్చారు. అలాంటి మా డిపార్ట్మెంట్ ఎటువంటి కమిటీ లేకున్నా, సరైన విధి విధానాలు లేకుండా గత ప్రభుత్వం రెండుగా చీల్చివేసిందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మా శాఖను స్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మంత్రులతో కానీ అధికారులతో కానీ ఎలాంటి కమిటీ లేకుండా అన్యాయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను 30%తోనూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను 70%తో వేసి కేవలం 18 మంది పోలీస్ అధికారులను మా పైన రుద్ది డిపార్ట్మెంట్ నాటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసి చాలా దుష్పరిణామాలకు దారితీసింది. దాంతో చాలా అనర్థాలు జరిగినాయి. కల్తీ మద్యం నిరోధించడంలో కానీ, సారాయి అరికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. మేము ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం, మీరు చేసింది తప్పు, మేము చాలా ఛాలెంజెస్ చేశాము, ప్రొవిజన్ చేశాము, ఎక్సైజ్ చేశాము, కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి, మేము ఏదో చూపిస్తామని అడిగాం. వాళ్ళు ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు. వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వం వస్తానే మేము మా జేఏసీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో NGOs నాయకత్వంలో మంత్రులని, ఎమ్మెల్యేలని, లోకేష్ గారిని అందరినీ కలిసి మా సమస్యను వివరించాము. మా సెక్రటరీ మీనా సార్ని, అలాగే లోకేష్ బాబు గారిని అందరినీ కలిసాము. డిప్యూటీ సీఎం మంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసాము. వాళ్ళందరూ చెప్పారు, మీ ఆవేదన అర్థమైంది, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ను ఒకటి చేసి మిమ్మల్ని ఒక తాటికి తీసుకొచ్చి
మీకు చేస్తామని చెప్పారు. అందు సందర్భంగా మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా వంటి వాటితో గత నాయకులు బాగా దోచుకున్నారని ఆరోపించారు. ఈ శాఖలలో తీవ్రమైన అవినీతి జరిగిందని మేము మొదటి నుంచే చెప్తూనే వచ్చామని, గత ప్రభుత్వ విధానాలు తప్పు అని తాము వ్యతిరేకించామని అన్నారు. గత ప్రభుత్వంలో వారి లబ్ధి కోసం 70% సెబ్, 30% ఎక్సైజ్ గా విభజన చేశారని అన్నారు. ఇప్పుడు 2 శాఖల్ని ఏకం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అందుకే ఎన్జీఓ నాయకులు, మేము మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశామని వారు స్పందించారని తెలిపారు. 2 శాఖలను ఒకటిగా చేస్తామని, ఒక తాటిపైకి తీసుకువస్తామని సానుకూలంగా స్పందించారని చెప్పారు. మేము పుట్టిన దగ్గర ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఎక్సైజ్ కంట్రోల్, క్రైమ్ ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద మా తర్ఫీదు ఉంటుంది, మా ట్రైనింగ్ ఉంటుంది, మా అనుభవాలు ఉంటాయి. అలాంటి సీనియర్ ఆఫీసర్లు, ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి పై క్యాడర్ వరకు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి కేవలం జీతాలు డ్రా చేయడము లేదా చిన్న చిన్న పనులకి అప్పచెప్పేసి మా మీద 18 మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాయిషీ చేసి పూర్తిగా 2 శాఖలు నిర్వీర్యం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు. అందుకని మేము మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇందాక చెప్పినట్టు మేము అనేక పర్యాయాలు అందరి దృష్టి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఏమీ మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ మా యొక్క ఆవేదనని, ఆకాంక్షని వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే మంచిగా ఒక డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారని చెప్పి మేము ఆ దిశగా అన్ని విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని సక్సెస్ అవుతుందని చెప్పి రాబోయే కాలంలో ప్రతి మంత్రి గారికి అందరికీ సాధించుకొని మేము మా ప్రయత్నం ఏదైతే ఉందో అది సఫలం చేస్తామని. గత ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ జీవోని ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు శివారెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. గత ప్రభుత్వం 1500 మందికి పైగా ఉద్యోగులపై కేసులు పెట్టిందని, ఆ కేసులు కొట్టివేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తారీఖున జీతాలు వేయటం సంతోషంగా ఉందని అన్నారు. ఇదే తరహాని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుతున్నామని తెలిపారు. సిపిఎస్ నుంచి ఓపీఎస్ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా నిర్ణయించాలని కోరుతున్నామని వెల్లడించారు. ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యుత్ మీద, మైనింగ్ మీద, ఆర్థిక పరిస్థితుల మీద, పోలవరం మీద, మిగిలిన అన్ని రంగాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. ప్రజలలో భాగమైన ఉద్యోగుల మీద కూడా అటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా 25,000 కోట్లకు పైబడిన బకాయిలు ఉద్యోగులు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మేము ఎన్నిసార్లు అడిగినా, అడిగినా ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఇంతవరకు తెల్లం చేయలేదు. పిఆర్సీ ఎరియర్స్ అన్ని అట్లాగా ఉన్నాయి. 5 సంవత్సరాల డిఏ ఎరియర్స్ ఉన్నాయి. మా జీపీఎఫ్లో నుంచి మేము పెట్టుకున్న లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐ లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏపీజీఎల్ఐలో మా అమౌంట్ ఎంత ఉంది, వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం వాస్తవాలతో కూడిన ఒక వాస్తవిక పత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 1వ తేదీనే శాలరీస్కి సంబంధించి లో పెయిడ్ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ అయితేనేమి, అలాగే ఆశా వర్కర్సు, అంగన్వాడీసు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారందరికీ 1వ తేదీన మాకంటే ముందుగా శాలరీస్ వేసి, మరి మొదటి పూట వాళ్ళకు వేస్తే 2వ పూట కానీ తర్వాత కానీ మాకు వేయాలనేది మా తాలూకా ఉద్దేశం. అదే రకంగా దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై మరి ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుంటుందని మరి సిఎస్ గారు చెప్పడం జరిగింది. ఎనీహో మరి ఈ రకంగా వస్తూనే గత ప్రభుత్వం తీసుకున్న ఆ గెజిట్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు రద్దు చేయడం అనేది ప్రధానంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా మరి ఆయన విషయాలు చెప్పారు. మేము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాం ప్రధానంగా. ఎందుకంటే మరి మా సంఘాల పైన ప్రత్యేకంగా ఇంకో సంఘ నాయకుడు లేనిపోయి అబండాలు వేస్తూ ఆయన గత ప్రభుత్వంలో అన్ని రూల్స్ రిలాక్స్ చేసి మరి కేఆర్ సూర్యనారాయణ అనే ఏపీజీఏ సంఘ నాయకుడు చాలా
ఆల్ రూల్స్ రిలాక్స్ చేసి గత గవర్నమెంట్ ఆయనకి రాంగ్ వేలో ఆయనకి గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి ఆ గుర్తింపు విషయంలో రివ్యూ చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అలాగే మరి మా సంఘాలపైన ఆయన చేస్తున్నది ఏంటంటే ఆయన మీద పీసీ యాక్ట్ ప్రకారం రోజులుగా భావిస్తున్నాం. విజయవాడ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. అధికారుల్ని సమన్వయం చేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనుల్ని వేగవంతం చేస్తామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో స్థానికులతో కలిసి రోడ్లను పరిశీలించారు. కాలనీలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఉండటాన్ని గమనించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని, అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఉందని తెలిపారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవటం వలన రోడ్లపై నీరు నిలిచిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. త్వరితగతిన పూర్తి చేసి అదేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కేంద్ర సహకారంతో నగరాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అనే కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు. చాలాసార్లు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం, అక్కడ ఆగిపోవటం, మళ్ళీ రోడ్డు మీద నీళ్లు వచ్చేవి జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి. గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి. ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా డ్రైన్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అండర్ గ్రౌండ్ ఈ 3 కనుక మనం జాగ్రత్తగా ఈ 3 మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా జరుగుతాయి. ఆ విషయాన్ని అవగాహన పరచడానికి ఈ రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి పేక మెడల చిత్రం ఈ నెల 19న విడుదల కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పనిసరిగా వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర కథానాయకుడు వినోద్ కిషన్ కోరారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథా చిత్రమని, ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రమని, ఏ విధమైన అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవని వినోద్ కిషన్ స్పష్టం చేశారు. నా పేరు వినోద్ కిషన్, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై అండి. సో తెలుగులో ఇంతకుముందు నా పేరు శివ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని కొన్ని ఫిల్మ్స్ నెగటివ్ రోల్స్ చేశాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడ్లు. సో నాకు ఈ స్క్రిప్ట్తో ఈ టీంతో లీడ్ యాక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వడం చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. సచ్ అ సూపర్బ్ స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్. సో అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ 80% ఇది ఒక న్యూ టీమ్ అండి. సో అందరం కలిసి హానెస్ట్గా ఈ ఫిల్మ్ చేసాము. సో ఇప్పుడు ఇంకా 2-3 డేస్లో రిలీజ్ ఉంది, 19th రిలీజ్ అవుతుంది. నేను అనుషా కృష్ణ, ఐఎమ్ బేసికలీ కన్నడిగా, బట్ ఇది తెలుగులో నా ఫస్ట్ ఫిలిం. తెలుగులో ఇలాంటి స్క్రిప్ట్తో డెబ్యూ చేయడం అంటే నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ అండ్ లక్కీ. ఎందుకంటే ఈ ఫిలింలో నా క్యారెక్టర్ పేరు వచ్చి వరలక్ష్మి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్కున్న ఒక క్యారెక్టర్. సో ఇలాంటి స్క్రిప్ట్తో, ఇలాంటి టీమ్తో రావడం నాకు ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్పెషల్. ఎందుకంటే ఈ ఫిలంలో ఆ వరలక్ష్మి క్యారెక్టర్ ఏమిందో ఏదో తెలిసిన వాళ్ళ అమ్మాయి స్టోరీ చూస్తున్నాము స్క్రీన్ మీద అని అనిపిస్తుంది. చాలా మంచి టెక్నీషియన్స్ దీంట్లో వర్క్ చేశారు. మేము ఎంత ఇష్టపడి ఈ ఫిలం చేశామో అంతే మీకు కూడా ఈ ఫిలం నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు 19కి మా ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు విజయవాడ ఆడియన్స్ కోసం స్పెషల్గా ప్రీమియర్ కూడా ఉంది. ఐ హోప్ యుల్ ఆల్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ గివ్ యువర్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. మాలాంటి న్యూ యాక్టర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనేం కోరుకుంటున్నా అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త వాళ్ళు యాక్టర్స్ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా వీఆర్ రిక్వెస్టింగ్ you guys to go to your nearest theatres and watch our film Pekamedalu on July 9th.
నేటి నుంచి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తూ ఉన్నాయి. నేటి నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అమరావతి వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక ఏపీలో మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకి వెళ్లవద్దని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా ప్రతినిధుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్. విజయసాయిరెడ్డి భాష అభ్యంతరకరమన్న లోకేష్, ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదని వ్యాఖ్య. దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ అభివృద్ధి, మాస్టర్ ప్లాన్, మౌలిక వసతులు వంటి విషయాలపై ఆలయ అధికారులతో సమీక్ష. ఆధ్యాత్మిక కేంద్రంగా దుర్గగుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయం. ఏపీలో విస్తారంగా కొనసాగుతున్న వర్షాలు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.